ఉండరు. ఎవరో ఒకరిద్దరు తిరగబడే వాళ్ళు ఉంటారు. మా ఊర్లో కూడా చాలామంది ఉన్నారు. మా తమ్ముడు కూడా తిరగబడతా ఉంటాడు. అలాగే దేవుళ్ళు అన్నవారు అనేకులు ఉన్నప్పటికీ మన కొరకు రక్తం కార్చి మన కొరకు ఆయన నీతిగా బ్రతికి భూమి మీద మనందరి నిమిత్తం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. ఏమనంటున్నాడంటే ఆయన మీరు పరిశుద్ధంగా ఉండలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే మన శరీర అవయవాల కోరికలు నెరిగి అనేక క్రియలు మనం జరిగిస్తూ ఉంటాం. కానీ అవేమీ కూడా పాపాలేం కాదు అనుకుని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమంటారు, పాపం చేసిన వాడు వెళ్ళడు అంటారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు పాపమైనా సరే, నువ్వు తెలియక తప్పు చేసినా సరే, ఒకరు తెలిసి తప్పు చేసినా సరే, నన్ను నమ్ముకుని నువ్వు నీతిగా బ్రతికితే నా దగ్గరికి నువ్వు వస్తావు అన్నాడు. ఇదేంటి మరి ఎలా నమ్మాలి దేవుణ్ణి? దేవుణ్ణి ఎలా నమ్మితే మనల్ని తీసుకెళ్తాడు అని అంటే, ఉదాహరణకి ఒక ఆటో ఉందండి. ఒక ఆటోని లోయలోకి ఎక్కేసిన తర్వాత కిందకి డ్రైవర్ లేకుండా వదిలేస్తే ఏమైపోతుంది? ఎటో కాసి వెళ్ళిపోతుంది, తిరగబడిపోతుంది, శిథిలమైపోతుంది. అదే డ్రైవర్ ఉంటే చక్కగా ఉంటుంది. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పొలాల్లో ఆ చెట్టు కాస్తాయి కదండి. ఆ చెట్టు పొలాలు చెట్టు తింటుందా? చెట్టు తింటుందా? చూడాలా మేనాలు ఒక 5 నిమిషాలు. చెట్టు తింటుందా? లేదు. ఎవరు తింటున్నారు? దాని యజమానులైన మనము. ఇక్కడ అడవి ప్రాంతంలో దేవుడు మీకు చక్కటి అడవిని ఇచ్చాడు. ఈ అడవిలో పండిన సంపద అంతా ఏం చేస్తారు? మీరు అందరూ పంచుకుని మీరు తింటున్నారు. ఆ చెట్లు తింటలే కదా. అలాగే దేవుడు సృష్టించిన మనం కూడా మన శరీరాన్ని మన సొంతం చేసుకోకూడదు, దేవునికి సమర్పించుకుని. ఈ ఆటో ఎలాగైతే తన యజమాని కింద ఉన్నప్పుడు అది ఎంత చక్రంగా వెళ్తుంది, ఎంత గోతులైనా సరే అది ఎలా వెళ్తుంది? చాలా చక్కగా వెళ్తుంది. అది డ్రైవర్ లేని స్థితిలో ఏమైపోతుంది? అది ఎలా పడితే అలాగా వెళ్ళిపోతుంది. అది దేవునికి ఇచ్చి ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్, ఈ బైబిల్ని మన పిల్లలకి చిన్నప్పటి నుంచే చేసామనుకో, వాళ్ళు ఎటువంటి దుష్కార్యాలకు వెళ్లకుండా, ఎటువంటి మద్యప్రియులు అవ్వకుండా, అంటే తాగుడు విషయంలో లేకుండా చక్కగా దేవుని నందు భయభక్తులు కలిగి ఉంటారు. అందుకని మన పిల్లలకి మీరు జాగ్రత్తగా ఏం చేయాలంటే ముందు చదువు నేర్పాలి, తర్వాత బైబిల్ని కూడా నేర్పించాలి. మీకోసం బైబిల్ తీసుకొచ్చాం, పిల్లలందరికీ కూడా ఇస్తాం. ఎందుకంటే మనం చేసిన తప్పులు మన పిల్లలు చేయకూడదు. మన పెద్దవారు చేసిన పనులు వాళ్ళ పిల్లవారు చేయకూడదు. బాల్య దినములందు దేవుడిని ఏం చేయాలి? స్మరణ తేవాలి. స్మరణ తెచ్చిన పూట వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ దారి నుంచి వాళ్ళు తొట్టిల్లిపోరు. అందుకని ప్రియమైన దేవుని పెట్టారు. యేసుక్రీస్తు అనే ఒక దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఇదిగో పాపులారా రండి నా ఎదురుకొని మీకు విశ్రాంతి నేను కలగజేస్తాను అంటాడు. ప్రతి ఆత్మ కూడా పాతాళంలో ఉండకూడదు, పరిశుద్ధ లోకంలోకి వెళ్ళాలి అని అంటే మనలో ఆ చేదైన వేరు మనలో ఉండకూడదు. ఆ చేదైన వేరు ఏంటంటే పాపం అనే స్వభావం మనలో ఉండకూడదు. ఉదాహరణకి ఒక ఐరన్ ఉందండి. ఐరన్ తీసుకెళ్ళి అయస్కాంతం దగ్గర పెట్టడానికి ఏమవుద్ది? అది పట్టేసుకుంటుంది. ఇది ఐరన్, అది అయస్కాంతం. పాతాళం కూడా పాపాన్ని పట్టుకుంటుంది. పాపం చేసి మనం మరణించడం వల్ల మన ఆత్మ ఏమైపోతుంటే పాతాళం పట్టేసుకుంటుంది. మనం పాపం చేసాం కనుక క్రీస్తు రక్తం మనకే అవసరం. అందుకే అయ్యా నేను పాపని, ఇదిగో నేను నమ్ముతున్నాను అని దేవుణ్ణి మనం అడిగిన పూట ఆయన మన పాపాలని తీసివేస్తాడు, మనం నిత్య జీవానికి వెళ్తాం. అందుకని మీరు ప్రతి దినము ప్రార్థన చేయండి, దేవుని నందు మోకరించి, అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు మాట మాతో మాట్లాడండి, అయ్యా మాకు ఇబ్బంది ఉంది, మాతో ఈ రోగం నాలో తీసివేయండి అంటే దేవుడు తీసుకెళ్ళ